బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కాంగ్రెస్ వాళ్ళు జీఎస్టీని గుట్టిగా వ్యతిరేకించారు. జీఎస్టీ ఈరోజు వ్యాపారస్తులకు వరంగా మారింది. ఏ రకమైనటువంటి వేధింపు లేకుండా ఎవరి కంపెనీో ఎవరు ఫేసో తెలియకుండా వాళ్ళ ఇళ్లలో కూర్చొని వాళ్ళ ఆఫీసులో కూర్చొని జీఎస్టీ పేమెంట్ చేయొచ్చు. ఈరోజు దీని కారణంగా దేశానికి లాభం జరుగుతూ ఉంది. నెలకు సగటున 1.66 lakhs కోట్ల రూపాయలు 1.66 lakhs crores ఎవ్రీ ఇయర్ రెవెన్యూ జీఎస్టీ ద్వారా మన దేశానికి వస్తుంది. అదే సిస్టంలో అదే ఆఫీసులు అదే ఆఫీసర్స్ ఈరోజు ఏ రకంగా ఇన్కమ్ పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్టు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ 2016లో మేము ప్రారంభిస్తే మన దేశంలో 26,500 కోట్ల డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగాయి. ప్రపంచంలో ఎక్కడా లేదు. 26,500 కోట్ల డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇండియాలో జరిగాయి. లార్జెస్ట్ ఇన్ ది వరల్డ్. ఈరోజు ఎఫ్డిఐలు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ $596 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాకు వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ 50 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఒక ఎంఎస్ఎంఈలోనే 15 కోట్ల మందికి నూతన ఉద్యోగాలు వచ్చాయి. $46 కోట్ల మందికి ముద్రా రుణాలు ఇచ్చాం మేము ముద్రా స్కీమ్ వచ్చిన తర్వాత. ఏవైతే ఇండియాలో షార్టేజ్ ఉందో, ఏదైతే ఉత్పత్తులు మన దేశానికి అవసరమో దాన్ని ప్రోత్సహించడం కోసము పిఎల్ఐ స్కీము ఈరోజు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. $51 కోట్ల జనధన్ అకౌంట్లు, న్యూ అకౌంట్లు మన దేశ ప్రజలు 140 కోట్ల మంది ప్రజలు. అందులో మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 51 కోట్ల మందికి న్యూ అకౌంట్స్ ఇచ్చామంటే అర్థం చేసుకోండి. ఆల్మోస్ట్ 35% ప్రజలకు మేము వచ్చిన తర్వాత బ్యాంక్ అకౌంట్లు కొత్తగా వచ్చాయి 51 కోట్ల మందికి. ఇందులో చాలామంది అన్నారు పేదవాడికి బ్యాంక్ అకౌంట్ ఎందుకు అని. ఈ జనధన్ అకౌంట్లు ఏవైతే పేదవాళ్ళకు అందించామో వాళ్ళు ఈరోజు 2 లక్షల కోట్ల రూపాయలు